చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి, సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి, రండి రండి నా ఎదలో నిలవండి, రండి రండి నా ఎదలో నిలవండి, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, దేవుని దీవెనలందండి, దివినే భువిపై దించండి, దేవుని దీవెనలందండి, దివినే భువిపై దించండి, రండి రండి నా జతగా నడవండి, రండి రండి నా జతగా నడవండి, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు, రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి. తన దగ్గరకు వచ్చి అయ్యా మాకు సహాయం చేయి, మాకు స్వస్థతను దయచేయని ప్రార్థన చేస్తే వెనక అడుగు వేయకుండా
ముందడుగు వేస్తూ ఆశీర్వదిస్తూ వారిని బలపరుస్తూ లేవనెత్తేటటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి ఆ స్త్రీ పలుకుతూ ఉంది, మీ అమ్మ ధన్యమైనది అని. మీ యొక్క కుటుంబ సభ్యులు గొప్పవారు అని యేసు ప్రభువును చూసి పలుకుతూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఇదే ఆశీర్వాదము మనం అందరం కూడా శాంతికి ఇవ్వడానికి వచ్చి ఉన్నాం. అంతేనా? అందుకేనా మనం వచ్చింది? మీరు ఏ ఉద్దేశంతో వచ్చినా సరే, ఈనాడు మీరు చేయవలసిన ఏకైక కార్యం బిడ్డను ఆశీర్వదించడం. ఈ బిడ్డ ఈ విధంగానే ప్రేమలో ఎదగాలి అని ప్రజల పట్ల, దేవుని పట్ల భయభక్తులు చూపిస్తూ కుటుంబ సభ్యులకు పేరు ప్రతిష్టలు తెచ్చే బిడ్డగా ఈనాడు యేసు ప్రభు ఏ విధంగా అయితే తన యొక్క తల్లి పేరును నిలబెడుతూ ఉన్నారు. నిన్ను మోసిన ఆ యొక్క గర్భం ధన్యమైనదయ్యా అని ఆ యొక్క స్త్రీ పలుకుతూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, ప్రభువు ఇంకొక హింట్ ఇస్తూ ఉన్నారు, మీరు కూడా ధన్యులుగా పిలువబడతారు. ఎప్పుడు? నా తల్లి వలె, నా యొక్క కుటుంబం వలె మీరు కూడా వాక్యాన్ని ఆలకించినప్పుడు, వాక్యానుసారం జీవించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి మీ యొక్క కుటుంబాలను సరిచేసుకున్నప్పుడు, మీ బిడ్డలను అదే ప్రేమానురాగాలతో పెంచగలిగినప్పుడు మీరు మరింత ధన్యులు, మీరు కూడా ధన్యులుగా పిలువబడతారు అని వాక్యం చదివి. ప్రియమైన స్నేహితులారా, ఆహారం అవసరం. మనకి అన్నప్రసన్నం జరుగుతూ ఉంది. ఈ యొక్క సెలబ్రేషన్ లో పాలు పంచుకుంటూ ఉన్నాం. మనమందరం ఆహారం అవసరం. అన్నం తినకపోతే మనం బలహీనులు అయిపోతాం, రోగస్తులం అయిపోతాం. అయితే ఈనాడు మనం తింటున్నటువంటి ఈ యొక్క ఆహారంలో నీవు నీ బిడ్డలకు ఇస్తూ ఉన్నప్పుడు, ఈనాడు సుధీరు కవితనా, మీరు మీ బిడ్డలకు ఆ బిడ్డకు భోజనాన్ని పెడుతూ ఉన్నప్పుడు మీరు గుర్తు పెట్టుకోవలసిన విషయం, ఆనాడు మీ పూర్వీకులు మన్నాను భుజించి మరణించిరి, కానీ నేనిచ్చే ఆహారాన్ని మీరు భుజిస్తే మీరు మరణించినా జీవిస్తారు అని ప్రభు వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అంటే ప్రభువుని మిళితం చేసి, ప్రభు పేరిట, ప్రభుని యొక్క ఆశీర్వాదంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ బిడ్డని మీరు తాకుతూ ఉన్నప్పుడు, ఆ బిడ్డ వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ బిడ్డను ఎత్తుకొని ఆలించి పాలిస్తున్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభువుని అందించగలగాలి ప్రతి ఒక్క విషయంలో. అంబేద్కర్ నగర్ లో నాకు తెలిసిన ఒక కుటుంబం, ఆ యొక్క తల్లి ఏం చేస్తూ ఉంది అని అంటే, ఆ బిడ్డ ఏడ్చినప్పుడు కానీ, ఆ బిడ్డకు నిద్ర రానప్పుడు కానీ, ఆ బిడ్డకు ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు కానీ, ఇలాగా ఆ బిడ్డకి ఏదైనా అనారోగ్యం సోకినప్పుడు కానీ ఆమె చేసే ఒక చిన్న కార్యాన్ని నేను మీతో పంచుకుంటాను. ప్రియమైన స్నేహితులారా, ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు బైబిల్ చదివేది. ఆ బిడ్డ ఈ విధంగా ఏదైనా ఒక అస్వస్థత గురైనప్పుడు ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి అన్ని ఫోటోలను చూపించేది. ఇదిగో మరియ తల్లి, ఇదిగో యేసు ప్రభు, ఇదిగో నీ యొక్క అనారోగ్యాన్ని తీసివేయడానికి ఆయన ఆ శిలువలో మరణించారు అని ప్రతినిత్యము ఆ 24 గంటల్లో ఆ బిడ్డకు దేవుడినే అందిస్తూ ఉండేది. ప్రియమైన స్నేహితులారా, ఆ తల్లి ఈ విధంగా ఆమె చేస్తూ ఉంది అని నాకు తెలిసినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఈ విధంగా వారి ఇంటికి ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆ తల్లి లాలి పాటలు కాదు పాడేది, దేవుడి పాటలు పాడి ఆ బిడ్డను నిద్రపుచ్చుతూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఆ బిడ్డకు అన్నం తినిపిస్తూ ఉంది. దేవుని యొక్క ధర్మాలను, దేవుని యొక్క ఆజ్ఞలను ఆ బిడ్డకు ఏంటో చూద్దాం. మన క్రైస్తవ సోదరులు బిడ్డ పుడితే పార్టీ చేసుకుంటారు కదా. బాబు పుట్టినప్పుడు ఈ పార్టీలు సెలబ్రేషన్ తో మనము